అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. పవన్ కళ్యాణ్ ఒక మాట అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇట్లా ఇందులో ట్రాక్ అయిపోయి వ్యభిచార గృహాలకు కూడా పంపించబడుతున్నారు. ఇవన్నీ నేను చూశాను. ఇట్లా వాలంటీర్స్ సార్, ఈ వాలంటీర్స్లో పవన్ కళ్యాణ్ అన్నావు కాపు సోదరులు, కాపు సోదరీమణులు, వాళ్ళైనా వదిలేసావా? వాళ్ళని కూడా కలుపుతున్నావా? ఎక్కడుంది పవన్ కళ్యాణ్ నీకు బుర్ర? ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఆడపడుచులు, చిన్న పిల్లలు 17 ఏళ్ళు, 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళు, వాళ్ళు ఆ ఊళ్ళలోనే అక్క, చెల్లి, బావ, అమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఇదిగో అని ఏలుముద్ద రేపించి వాళ్ళకి పింఛనిస్తూ అన్ని పనులు చేస్తుంటే ఈ ఆడవాళ్ళు వీళ్ళని పట్టుకొని నువ్వు ఎక్కడెక్కడో ఆ ట్రాఫికింగ్ అని మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్. ఇది నీకు క్షమించరాని జీవితంలో క్షమించరాని మిస్టేక్స్ నువ్వు చేస్తుంది. ఇప్పటికైనా అందరూ క్షమాపణ చెప్పక్కలా, కాపు కులాన్ని క్షమాపణ చెప్పు. నేను సిగ్గుపడుతున్నాను వాలంటీర్లు అవమానించినందుకు, వీళ్ళని వ్యభిచారంగా అలా ప్రాపగండ చేసినందుకు సిగ్గుపడుతున్నందుకు. కనీసం కాపు సోదరి మనులు కాళ్ళైనా పట్టుకునే క్షమాపణ అడుగు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఆవేశంగా మాట్లాడినా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మూలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు మాట్లాడా? ఒరేయ్ అని ఒక మాట అన్నాడా? నువ్వు ఒరే అంటావు, చెప్పుతో కొడతా, నా కొడక, నాలాంటి భాషే మాట్లాడతావు. నేను కామన్ మ్యాన్ని పవన్ కళ్యాణ్, నువ్వు కామన్ మ్యాన్ నువ్వు కాదు, లెజెండ్వి. నువ్వు పార్టీ పెట్టావు, కాపుల కోసం పెట్టావు. ఎస్, నాకు తెలుసు. కాపుల దగ్గర అడిగావు. ఎస్, కాపులందరూ మనం ఒకటైపోవాలి, మనం ముఖ్యమంత్రి అవ్వాలి. వాళ్ళందరిని దగ్గర పెట్టుకున్నావు. పెట్టుకొచ్చేవరకు మన కాపులంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ చంద్రబాబుకి ఏమంటాం? ఎవడైనా ప్రపంచంలో నీలాంటి రాజకీయ నాయకుడు ఉంటాడా? అంటే నువ్వే ఉన్నావు, నేను అంత సీన్ లేదు నాకు ముఖ్యమంత్రి అవడానికి అన్నప్పుడు ఎందుకు కాపులు మొత్తం గ్యాదర్ చేసావు? సార్ నువ్వు చేయట్లా, నువ్వు అన్ఫిట్ ముఖ్యమంత్రికి. వేరే ఇంకో కాపులు కుర్రాడికి ఇవ్వు, కాపు సోదరిమణికి ఇవ్వు. కాపుల్లో సోదరుల్లో సోదరిమణుల్లో చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, తెలివిగల వాళ్ళు ఉన్నారు, హానెస్ట్ ఫెలోస్ ఉన్నారు. ఆడవాళ్లలో మగాళ్లలో వాళ్ళని ఎంకరేజ్ చేసుకున్నావు మీ కాపు వాళ్ళకి? అంటే నువ్వు ఏదో మైండ్లో పెట్టుకొని కాపులను నమ్మించి అందరూ ఒకటైపోగానే ఈ మొత్తం తీసుకెళ్ళి సైకిల్కి ఏమంటావా? అంటే మా కమ్మోడికి ఏమంటావా? ఈ కమ్మోడేమో రంగాన్ని చంపాడు చంద్రబాబు నాయుడు. రంగాన్ని చంపినా పర్లేదు, నాకు సంబంధం లేదు రంగాతో. ఈ ఓట్లను మొత్తం చంద్రబాబుకి ఏంటి? చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. ఇలాంటి పొలిటీషియన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పవన్ కళ్యాణ్ జీవితంలో. భారతదేశంలో ఎవడైనా పని నువ్వే తిట్టావు. ఎంత మోయాలి వీళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి ఎంత మోయాలి అని నువ్వే చెప్పావు. అవినీతిపరుడు చంద్రబాబు నువ్వే చెప్పావు, అవినీతిపరుడు లోకేష్ బాబు నువ్వే చెప్పావు, తెలుగుదేశాన్ని నువ్వే తిట్టావు. అన్నీ తిట్టి విధులు చేపించి కాపుల్ని మీరంతా ఒకటైపోయి నన్ను ముఖ్యమంత్రి చేయని కాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి. అవినీతిపరుడు నువ్వు అన్నావుగా, కాపులు ఎందుకు వేస్తారు? కాపుల కుర్రాళ్ళను తిట్టాడు, కాపుల కుర్రాళ్ళను కొట్టించాడు, కాపుల కుర్రాళ్ళని అరెస్ట్ చేయించాడు, ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేయించాడు, పెద్ద లెజెండ్స్ని అమరాబుతులు తిట్టించారు, కాపుల్ని రౌడీలు గుండాలన్నారు, ఎబోవాల్ రంగాన్ని చంపించాడు, తెలియనట్లు నటించాడు. ఇతన్నే నువ్వు ముఖ్యమంత్రిని చేస్తావు. నేను ఇదే ప్రజలను మొత్తం అడుగుతున్నా, నేను మా కమ్మ సోదరులు అడుగుతున్నా. ఇప్పుడు కమ్మ సోదరులారా, సోదరిమణులారా, మీరు నా మీద కోపం ఉండొచ్చు. ఎందుకు కోపం అంటే మనకు అమ్మాడయి ఉండి కమ్మాడిని తిడుతున్నాడు అని కమ్మ ఫీలింగ్ మీకెంత ఉందో నాకంతే ఉంది. లేకుండా పోలా, అక్కడే పుట్టా కాబట్టి. కానీ ఎవడై ఉండాలి ఓటేయాలంటే మన కులంలో హానెస్ట్ ఫెలో అయి ఉండాలి, నిజాయితీపరుడే ఉండాలి. మన చంద్రబాబు నిజాయితీపరుడా? బ్రోకర్ కదా, బేవర్స్ కదా. మీరు ఈనాడు పేపర్ చదువుతున్నారు, మా కమ్మవాళ్ళని అడుగుతున్నాను నేను ఇప్పుడు ఈరోజే. మీరు ఈనాడు పేపర్ చదువుతున్నారు, మీరు ఆంధ్ర చదువుతున్నారు, TV5 చూస్తున్నారు. వీటిల్లో 24 గంటల్లో ఒక్క 5 నిమిషాలైనా జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా ఉంచారా?
ఏం పాపం చేశాడు చెప్పండి? మన కమ్మోడు కాదనా, వేరే కులం వాడినా, లేదా మన కులం వాడే గెలవాలన్నా? ఎస్, మన కులం వాళ్ళు గెలవాలన్నా నాకు ఇప్పటికి ఉంది. మన కులం వాళ్ళు గొప్పవాడు చెప్పండి, వీడు గొప్పవాడే చెప్పండి. ఓటేస్తే ఇప్పటికి స్టిల్ వీడు గొప్పవాడా? చంద్రబాబు నాయుడు. రామారావు కమ్మోడు ఆ ముసలోనే చంపాడే, సొంత తమ్ముడినే తోసి పక్కన పడేశాడే, బాలకృష్ణ అనేవాడిని మంచి ఆర్టిస్ట్ని ఏదో కింద చేసి పక్కన పడేశాడే. ఎవరిని ప్రేమించాడు చెప్పండి? చంద్రబాబు నాయుడు. మన కమ్మ కులం తప్పితే అతనిలో ఉన్న గొప్ప లక్షణం చెప్పండి. 23 మంది ఎమ్మెల్యే ఎందుకు కొన్నాడు? ఏమి తాకడానికి, ఏమి నాకడానికి? జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అంటాడా? జగన్మోహన్ రెడ్డి సైకో అంటాడా? సైకో ఎస్ అనుకో, గుండా అనుకో, రౌడీ అనుకో, ఇంకో దొంగ అనుకో. మరి ఆ దొంగోడు, ఆ అవినీతిపరుడు, ఆ గుండాగాడి 23 ఎమ్మెల్యేలు మీకెందుకురా? సిగ్గులేదు? నువ్వు కమ్మోడివా? కమ్మడని చెప్పుకుంటావా? కమ్మడి దగ్గరికి వెళ్ళి నేను కమ్మవాడిని, మనకు ఓట్లు వేయడని చెప్పుకుంటావా? కమ్మవాడై ఉండాలిరా నువ్వు. కమ్మవాడితో పాటు నిజాయితీ పడే ఉండాలి. నువ్వు 23 మంది ఎమ్మెల్యేని అతను అంత తిడతారు, జగన్ తిట్టేస్తారు, జగన్ బూతులు తిడతారు, ఇంటూ ఆడవాళ్ళని తిడతారు. వాళ్ళు ఆయన కష్టపడి సంపాదించుకున్న 23 ఎమ్మెల్యేలు మాత్రం నువ్వు దుడిదలా కొనేస్తావు. నిన్ను ఎందుకు తిట్టాలి? ఎంత తిట్టాలంటే ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ లైక్ యూ. అంటే నీలాంటి వాడిని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలి. నేను అడుగుతున్నాను కమ్మోళ్ళని, మీరు తిట్టండి, కావాలి నన్ను తిట్టండి, ఇందులో ఒక అబద్ధవాడిని తిట్టండి. ఆయన జైల్లో పెట్టించాడు, వేరే వ్యవస్థలు మేనేజ్ చేశాడు, జైల్లో వచ్చిన తర్వాత 23 ఎమ్మెల్యేలు కొన్నాడు, జగన్ గారి చంకలాగాడు, కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన కష్టాజీతం 23 ఎమ్మెల్యేని తన దగ్గర పెట్టుకుంటాడా? వాడు కమ్మోడా? కమ్మోడు అంటే ఎలా ఉండాలి? హానెస్ట్. ఎలా ఉండాలి? ఆయన కూడా చూశారు కదా, ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్. అదమ్మా నేను కమ్మడికి గర్వంగా అలాగే ఉండాలి హానెస్ట్ ఫెలో అంటే. కమ్మాళ్ళలో హానెస్ట్ ఫెలో అంటే అలా ఉండాలి. మొత్తం ఆయన ఇప్పుడు చెప్పిన హరిచంద్ర ప్రసాద్ లాగా ఇంకో ఉండాడు అక్కడ గుంటూరులో, జేకిసి కాలేజీ, జాగలమూడి కుప్పస్వామి చౌదరి, ది గ్రేట్ మ్యాన్, మానవత్వం ఉన్నాడు. పేదవాళ్ళకి, కమ్మ అందరికీ, నాలాంటి పేదవాడికి కూడా ఫీజులు లేకుండా జేకేసి కాలేజీలో చదివించాడు. ఇలా నాలాంటి వాళ్ళు అందరూ చదువుకో డిగ్రీలతో బయటకు వచ్చారు. వాళ్ళని పొగడండి అమ్మా, అలాంటి వాడిని తెచ్చుకోండి. మన కమ్మోడు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. ఎమ్మటే మీతో ఉంటా. ఇలాంటి లఫూటు, ఇలాంటి బ్రోకరు, ఇలాంటి సన్నాసి, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన మనిషి, ఇతను నేను విమర్శించానని చెప్పి మీరు నన్ను భయంకరంగా తిడుతున్నారు. నేను ఏం ఆశించాను చెప్పండి? నేను ఏం ఆశించానంటే ఈ రాష్ట్రంలో ఓ మంచి ముఖ్యమంత్రి కావాలి. జగన్ మంచి ముఖ్యమంత్రి కాదని మీరు చెప్పండి, అవునని నేను చెప్తా. అబద్ధం చెప్తే నన్ను చెప్పుతో కొట్టండి. లేదు జగన్ కంటే మంచోడు మన కమ్మాళ్ళలో ఉన్నాడు మురళి అని తీసుకురండి, నాకు సంతోషపెట్టండి. నేను ఎప్పుడు జగన్ గారికి నమస్కారం పెట్టి, జగన్ గారు మీకంటే గొప్ప నాయకుడు మా కులంలో పుట్టాడు, వాళ్ళతో నేను తిరుగుతానండి, ఏమనుకోవద్దండి, నేను చెప్పి మరీ వస్తాను. మీరు ఎంతకాలం మన కమ్మ కులం, ఎంతకాలం మన కమ్మోడని చెప్పి చంద్రబాబును మోస్తారో, మోసినంతకాలం మన కింద పడిపోతూనే ఉంటాం. ఒకప్పుడు కమ్మోళ్ళు అంటే ఆంధ్రదేశంలో ఇంతవరకు గౌరవం. ఇప్పుడు ఎంతవరకు గౌరవం పోగొట్టుకున్నారో, ఎవరు పోగొట్టారో మీరే క్వశ్చన్ చేసుకొని మీకు ఆన్సర్ తెలుస్తుంది. అయినా చెప్తా, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఏం కమ్మాడు రామారావు లేడా? అప్పుడు అందరు కులాలు ఓటేయలేదా? కమ్మాళ్ళు మొత్తం అట్టేశారు, కాపులు మొత్తం అట్టేశారు, రెడ్లు అట్టేసారు. ఆడు మంచోడు, ఆ ముసలాయన మంచోడు, ఆనెస్టు, అవినీతిపరుడు కాదు. వీడు అవినీతిపరుడే, మీకు తెలీదా? హెరిటేజ్ వాడిది తెలుసా? ఎవరు తెలుసా? మోహన్ బాబుది. మీకు ఎవరు తెలియదు కదా? నాకు తెలుసు, నాకు తెలుసమ్మా, ఎవరికి చెప్పలా. నేను చెప్పిన ఎలా నాకు నార్కో టెస్ట్ చెప్పించాడు కావాలంటే. ఇందులో అబద్ధంతో నాకు చెప్తా కొట్టండి అక్కడ లైవ్లో. మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ లేదు, మోహన్ బాబు మోసం చేయలేదు అని వస్తే నార్కో టెస్ట్లో నన్నే కొట్టండి. నేను నిజం చెప్తున్నా. నేను మా కాస్ట్లో, మా కమ్మలలో అక్కలకి, అమ్మలకి, బాబాయిలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, పెదనాన్నలకి అందరికీ క్షమాపణ చెప్పి మరీ చెప్తున్నా.
ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పర్సన్. చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే ఎవరికైనా ఓటేసుకోండి. నేను మా జగన్ గారికి ఏమని చెప్పట్లా. ఎవడు ఈ ఆంధ్రదేశాన్ని బాగా పరిపాలిస్తున్నాడో, ఎవడి ఆంధ్రదేశానికి మంచి పథకాలు ఇస్తున్నాడో, చివరికి ఎక్కడున్న అట్టడుగు ఉన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళని చదివిస్తున్నాడో, అలాంటి వాడినే మీరు ఎంకరేజ్ చేయండి. అలాంటి వాడు ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి. ఆల్టర్నేట్ చెప్పండి, నేను థింక్ చేస్తాను.